హాయ్ గాయ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే శ్రావణ మాసం ఫస్ట్ డే కదా, నిన్న అమావాస్య అయింది. నేను మార్నింగ్ లేచినాక పిల్లల్ని స్కూల్ పంపించేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవుడి మందిరం దేవుని ఫొటోస్ అన్నీ నీట్గా తుడుచుకొని పూజ చేసుకున్నాను. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్కి అయితే రసం అండ్ వంకాయ ఫ్రై చేస్తున్నాను. లెట్స్ బ్యాక్ టు ద వీడియో. వంకాయ ఫ్రై అండ్ రసం ప్రిపరేషన్ అనేది చూద్దాం. ముందుగా అయితే ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వంకాయలను నీట్గా కడిగేసి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పొడుగ్గా ఉంటే ఫ్రై అనేది చెదిరిపోకుండా నీట్గా వస్తుంది. అవన్నీ ఉప్పు నీళ్ళలో పక్కన పెట్టుకోవాలి, లేదంటే వంకాయలు అనేవి నల్లబా అయిపోతూ ఉంటాయి. అండ్ ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపులు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు అని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయినాక వంకాయలు, మనం కోసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ వాటిలో యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసి సిమ్లో పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడైతే వంకాయలు మగ్గిపోయినాయి. నేను ఈ ఫ్రైలో వెల్లుల్లిపాయలు, కొబ్బరి మిక్సీ వేసుకొని దాంట్లో యాడ్ చేస్తున్నాను. దానికోసమని కొంచెం వెల్లుల్లిపాయలు, కొబ్బరి ముక్కలు అనేది మిక్సీ వేసుకుంటున్నాను మెత్తగా. వాటిని ఇప్పుడు మగ్గి ఉన్న వంకాయల్లో యాడ్ చేస్తున్నాను. కొబ్బరి, వెల్లుల్లిపాయలు వేయడం వల్ల వంకాయల టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలు అయితే కారం ఎక్కువ తినరు, అందుకని నేను వాళ్ళ కోసం కారం వేయకుండా కొంచెం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. తర్వాత మా కోసం నేను సెపరేట్గా కారం యాడ్ చేసుకుంటాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. యమ్మీ వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను రసం ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దాం. కొంచెం చింతపండు, 3 టమాటాలు ఒక తపాల్లో తీసుకొని మెత్తగా కలుపుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు వేసి స్టవ్ మీద పెట్టాలి. కొంచెం చారు ఒక 15 నిమిషాలు మరిగిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చారు తాలింపుల్లోకి నేను కొంచెం మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు తీసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది తాలింపుకి ఉపయోగపడుతుంది. చారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక తపాలా తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపులు వేసుకొని ఎండుమిరపకాయ అండ్ ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ అనేది తాలింపుల్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ అండ్ కొంచెం రసం పౌడర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. మరిగిన రసాన్ని ఈ తాలింపుల్లో యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే రసం అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మా వీడియో మీకు అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.